त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्ष्यात्मामृतात्। స్వామి, నేనొక ముఖ్యమైన విషయం మీకు చెప్పడానికి వచ్చాను. రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి నందినిని ఎండీగా కూర్చోబెట్టడానికి రోజీ ఒక నిర్ణయానికొచ్చింది. ఈ విషయంలో ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. సొంత మనవరాలు ఇదిగో అని రోజీని చూపించే పరిస్థితిలో లేను. అలా అని నందినిని ఆ ఎండీ సీట్లో కూర్చోబెడితే భరించే పరిస్థితిలో నేను లేను. ప్రతి మబ్బుకి ఒక మెరుపు ఉంటుంది, ప్రతి ప్రశ్నకి ఒక సమాధానం ఉంటుంది. కానీ ఈ విషయంలో ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతోంది తప్ప సమాధానం దొరకడం లేదు స్వామి. కర్ణుడు తన బిడ్డే అనే విషయం తెలుసుకొని తన కళ్ళ ముందే కర్ణుణ్ణి సూతపుత్రుడు సూతపుత్రుడు అని అవమానాలు చేస్తుంటే నోరు మెదపకుండా ఆ కుంతిదేవి ఎంత నరకం అనుభవించిందో తెలియదు. కానీ అసలు మనవరాల్ని పట్టుకొని రోజీ అన్నరాని మాటలు అంటుంటే వినలేక నరకం అనుభవిస్తున్నాను స్వామి. అన్ని అవమానాలు జరుగుతున్న టైంలో దుర్యోధనుడు కర్ణుడికి తన అర్ధ సింహాసనం ఇచ్చి గౌరవించినప్పుడు ఆ కుంతీదేవి ఎంతో సంతోషించి ఉంటుంది. కానీ నాకు ఆ సంతోషం లేదు స్వామి. సొంత మనవరాలు రోజీని ఆ సింహాసనంపై కూర్చోబెట్టలేకపోతున్నాను. స్వామి,
తకిట తకట ఆ తకిట తకిట తకట తకిట తకిట దిమి తకిట తకిట దిమి తకిట తకిట దిమి తాండవం சுடலை சம்பலதை உடலை பூசிக்கொண்டு கையிலை நாதன் வரும் தாண்டவம் ஜனனம் தாண்டி வந்து மரணம் வேண்டி வந்து இறைவன் ஆடி வரும் தாண்டவம் தர்மம் காக்கும் நடனம் இது நியாயம் வெல்லும் தருணம் హర హర మహాదేవ శంభో శంకర முற்றுப்புள்ளி மரணம் హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ அற்புத தாண்டவம் பரவரத தாண்டவம் హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర பிரளய தாண்டவம் సంహార తాండవం హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర అమ్మా లక్ష్మి, స్వామి లోపలికి రామ్మా. కూర్చో అమ్మా. అయ్యో, మీ ఎదురుగా నేను కుర్చీలు కూర్చోడం ఏంటి? వద్దు స్వామి. పర్వాలేదు, కూర్చో అమ్మా. చూడమ్మా, నేను నిన్ను బయటికి గెంటి అవమానించాను, అయినా నువ్వు ఇక్కడి నుంచి కదలలేదు. అంత చలిలో ఉనుకుతూ కూడా ఎంతో సహనంగా అలా బయటే ఉన్నావు. తిరిగి ఇప్పుడు నిన్నీ కుర్చీలో కూర్చోపెట్టాను. నీ మనవరాల విషయంలో కూడా అంతే. నీ సహనం నీకు చూపించాలన్నదే నా ప్రయత్నం. ఈ స్వామీజీ మీద నమ్మకంతో నేను చేసిందంతా ఎలా భరించావో అలాగే నీ స్నేహితురాలి మీద ప్రేమతో తన క్షేమం కోసం అన్ని అవమానాలు భరించు. నీ పట్టుదలని అలాగే ముందుకు పోనివ్వు. ఆ సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టాలని నీ ఆలోచనో అదే చెయ్యి. ఆ రోజమ్మ నీతో పోటీ పడగలదు. ఆవిడి కోపం, పౌరుషం, ఆవేశమే ఆవిడికి ఆరోగ్యం. కాని మనవరాలే ఆవిడి బలహీనత. ఆ బలహీనత గురించి ఆవిడికి చెప్పే స్థితిలో నువ్వు లేనప్పుడు ఇలా చేయడం కంటే మరో మార్గం లేదు. అలాగే స్వామి, మీరు చెప్పింది నాకు పూర్తిగా అర్థమైంది. మీరు చెప్పినట్టుగానే చేస్తాను. ఆయుష్మానుభవ. శుభం కలుగుగాక. వస్తాను స్వామి. శుభం.
ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధాస్త్రాన్ని సంహార సంహార మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీత్రే జ్వాలాపరీదాయ సర్వదిక్షోపణకరాయ కుంభట్ బ్రహ్మణే పరంజ్యోతిషే స్వాహ స్వాహ. మహాసుదర్శనాయ తన్నమమ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్మృచ్యేమామృతాత్ స్వాహ. మహామృత్యుంజయాయ తన్నమమ. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం. అమ్మా, మీ కుటుంబ సభ్యులంతా వచ్చి హోమంలో నెయ్యి వేస్తే చాలా మంచిది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్మృచ్యేమామృతాత్ స్వాహ. మహామృత్యుంజయాయ తన్నమమ. అవును రోజీ, లక్ష్మి అక్కడ అసలు హోమం దగ్గరికి రాలేదు. ఏమో అమ్మమ్మ, తను రూమ్లో కూడా లేదు, బయటికి వెళ్ళినట్టుంది. పొద్దున్నే ఎక్కడికెళ్ళింది? అవును పిన్ని, రాత్రనగా వెళ్ళిన లక్ష్మీ నానమ్మ ఇంకా రాలేదేంటి? ఎక్కడికెళ్ళినట్టు? నాకేం తెలుసు, ఆవిడొస్తే గానీ అసలు విషయం తెలియదు. స్వామీజీ చెప్పినట్టు ఎలాగైనా ఎండి సీట్లో నా మనవరాలు రోజీని కూర్చోబెట్టాలి. రోజీ ఏమన్నా సరే నేను అనుకున్నది చేయాలి. అమ్మా, హోమం పూర్తయింది, శివుడికి హారతి ఇస్తే సరిపోతుంది. అలాగే. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం సంస్థువారే సర్వాణి రూపాని విద్యేరః నామాని కృత్వా విస్తన్ ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి. లక్ష్మి ఇంత ఉదయాన్నే ఎక్కడికెళ్ళింది? నీకేమైనా చెప్పెళ్ళిందా? చెప్పలేదమ్మమ్మా. గ్రానీ, అజ్జే ఉదయం కాదు రాత్రే బయటికెళ్లారు. అదిగో అజ్జి వస్తుంది. లక్ష్మి, రాత్రంతా బయటికెళ్ళావట, ఎక్కడికెళ్ళావు? సర్లే, ముందు హారతి తీసుకో. ఏంటి లక్ష్మి, హారతి తీసుకోకుండా అలా ఆలోచిస్తున్నావేంటి? రోజీ, నేను హారతి తీసుకోవాలంటే నా కోరిక నెరవేరాలని నువ్వు దేవుణ్ణి ప్రార్థించాలి. అలాగే లక్ష్మి, నువ్వు చెప్పినట్టే దేవుణ్ణి ప్రార్థిస్తాను. ముందు నీ కోరికేమిటో నువ్వు మనసులో కోరుకో. స్వామి, నా మనవరాలు రోజీనే అక్కడ ఎండీ సీట్లో కూర్చునే విధంగా ఆశీర్వదించు స్వామి. స్వామి, లక్ష్మి కోరిక నెరవేరేటట్టు చూడు స్వామి. లక్ష్మి, నువ్వు చెప్పినట్టుగానే నీ కోరికని తీర్చమని దేవుణ్ణి వేడుకున్నాను. ఇప్పుడైనా హారతి తీసుకో. తీసుకుంటాను, తప్పకుండా తీసుకుంటాను. నా కోరికేంటో నీకు తెలిసాక అప్పుడు తీసుకుంటాను. ఇందులో తెలియకపోవడానికి ఏముంది లక్ష్మి? నిన్ననే మన రోజీని ఎండీ సీట్లో కూర్చోబెడతానని చెప్పి ఈ దీక్ష చేస్తున్నాను. నువ్వు కూడా అది హ్యాపీగా జరగాలని కోరుకునుంటావు, అంతే కదా? కాదు రోజీ, ఈ నెల 21వ తేదీన ఎండీ సీట్లో రోజీని కూర్చోబెట్టాలని నువ్వు ఫిక్స్ అయ్యా. అదే తేదీన, అదే సీట్లో, అదే టైంలో నా మనవరాలు నందినిని కూర్చోబెట్టాలని నేను ఫిక్స్ అయ్యాను.
అదే నేను స్వామివారిని కోరుకున్నాను. లక్ష్మి, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా లేక ఊహల్లో ఉండి మాట్లాడుతున్నావా? స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను. నేను కరెక్ట్గానే చెప్పాను, నువ్వు కరెక్ట్గానే విన్నావు. లక్ష్మి, అసలు నీకేమైంది? ఈ మధ్య నేనేం చేస్తున్నా దానికి వ్యతిరేకంగా చేస్తున్నావు. నీ మనవరాలి మీద ప్రేమ తగ్గిందా లేక గతం గుర్తుకొచ్చి నా మీద కోపం పెరిగిందా? ఈ అమ్మాయి కోసం నన్ను నా మనవరాల్ని ఇంటిని వదిలేసి వెళ్ళిపోయావు. తర్వాత నేను ఒప్పుకోకపోయినా ఈ అమ్మాయిని దత్తత తీసుకున్నావు. ఇప్పుడు ఏకంగా ఈ ఇంటికి ఆస్తికి వారసురాలు చేయాలని చూస్తున్నావు. ఇది నీకు న్యాయంగా ఉందా? నాకు న్యాయంగా అనిపించింది కాబట్టే నా మనవరాలను అక్కడ కూర్చోబెట్టాలని నిర్ణయించాను. అజ్జీ, ఏంటిది? ఇది మేమిద్దరం ఒక నిర్ణయానికి రావాల్సిన విషయం. ఎవ్వరూ ఏమీ మాట్లాడద్దు. పిన్ని, మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ స్టార్ట్ అయింది. కనీసం ఈసారైనా మ్యాచ్ డ్రా కాకుండా రోజీ అత్తే విజయం సాధిస్తే మనకి లాభంగా ఉంటుంది. అవునవును. సరే, నీకు న్యాయంగా ఉందని ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పావు కదా, అలా ఎలా అనిపించిందో చెప్పు. చెప్పడానికి ఏముంది? నందిని ఇప్పుడు ఈ ఇంటి అతిథి కాదు, నా మనవరాలు. అంటే ఈ ఇంటికి సంబంధించిన ప్రతి దాంట్లో హక్కున్నట్టే. బావుంది లక్ష్మి, నీ సమాధానం చాలా బావుంది. నువ్వు ఏం ఫిక్స్ అయ్యావో నాకు అనవసరం. నేను ఫిక్స్ అయిందే నేను చేస్తాను. దత్తత విషయంలో చివరికి కన్విన్స్ అయినట్టు ఈ విషయంలో కూడా నేను కన్విన్స్ అవుతానని కలలు కనుకో. ఎట్టి పరిస్థితుల్లో కూడా నందిని నీ ఎండీ సీట్లో కూర్చోనివ్వను. నా మనవరాలు రోజీని అక్కడ కూర్చోబెడతాను. నేను శివమాల వేసుకున్నాను కదా అని మౌనంగా ఉంటానని అనుకోవద్దు. ఏ సంకల్పం కోసమైతే నేను ఈ దీక్ష చేస్తున్నానో అది నెరవేరే వరకు నేను ఊరుకోను. ఆ రోజు ఖచ్చితంగా నా మనవరాల్ని ఎండీ సీట్లో కూర్చోబెడతాను. నేను అదే చెప్తున్నాను రోజీ. ఆ రోజు ఖచ్చితంగా నా మనవరాల్ని ఎండీ సీట్లో కూర్చోబెడతాను. ఇది రణరంగం, రణచదరంగం, జరగాల్సిందే శర విధ్వంసం. ఇది పగదేహంపై సగదాహం, పరిలోపల పోరుకి సన్నాహం. అర్జున రణశాస్త్రం. నువ్వు ఫిక్స్ మాత్రమే అయ్యావు, కానీ నేను పూర్తిగా ప్రిపేర్ అయ్యాను. ప్రూవ్ చేస్తాను. సరే, ఈ పోటీలో విధి ఎవరిని గెలిపిస్తుందో చూద్దాం. న్యాయం నా వైపు ఉంది కాబట్టి నేనే గెలుస్తాను. అదే చూద్దాం. ఇది రణరంగం, రణచదరంగం, జరగాల్సిందే శర విధ్వంసం. ఇప్పుడేం చేద్దాం? మేం మీకు సపోర్ట్గా ఉంటామని రోజీ నానమ్మని ఓదారుద్దామా? అసలే ఆవిడ చాలా కోపంగా ఉంది. ఇప్పుడు మనం పలకరిస్తే రియాక్షన్ చాలా వేడిగా ఉంటుంది. సైలెంట్గా వెళ్ళిపోవడం మంచిది. పద.